సినిమా టికెట్ల ధర పెంపుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారని ఫైర్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా ఆలోచన విధానం మారదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నించింది. నిన్న అర్ధరాత్రి రాజాసాబ్ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ మెమో జారీ చేశారు. దీనిపై కోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, చెప్పండి, సినిమా టికెట్ల రేటు పెంపుకి సంబంధించి అయితే హైకోర్టు ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, సినిమా రేట్ల పెంపుదలకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే రాజాసాబ్ సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల పెంపు వ్యవహారంలో కూడా ఇటు సినిమా యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కూడా పలు సినిమాలకు సంబంధించిన రేట్ల వ్యవహారంలో గతంలో కూడా చూసినట్టయితే మినిస్టరు రేట్లకు సంబంధించిన వ్యవహారంలో తమకు తెలియకుండానే కొంతమంది రేట్లు పెంచారు, ఇక నుంచి కూడా తాము రేట్లను పెంచబోమంటూ కూడా గతంలో మినిస్టర్ చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో మనం ఏదైతే హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం పైన వారికి అవగాహన లేదా, ఎందుకు రేట్లు పెంచుతున్నారు, దీనికి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వం సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు గైడ్లైన్స్ని కూడా వైలేషన్ చేస్తున్నారనే వ్యవహారాన్ని కూడా ఇటు హైకోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో 20 ఏళ్ల కిందట ఉన్న టికెట్ ధరలకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా గుర్తు చేసింది. తాము కూడా సినిమాలకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి రేట్లను చూస్తే మాత్రం చాలా వరకు హై రేంజ్లోకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో కావచ్చు, అదేవిధంగా మొత్తం దానికి స్పెషల్ షోకు సంబంధించినటువంటి వ్యవహారంలో టికెట్లను పెంచుతూ కూడా ఇటు సినిమాకు వచ్చేటువంటి ప్రేక్షకునికి చాలా అందుబాటులో లేని రేట్లను అక్కడ పెడుతున్నారనే విషయం తమకు కూడా తెలుసని కూడా ఇటు ఫైర్ అయింది. ఈ వ్యవహారంలో హోమ్ సెక్రటరీకి రేట్లను నిర్ణయించే అధికారం లేదు. దాంతోపాటు జిల్లాకు సంబంధించినటువంటి స్థాయిలో చూసినట్టయితే జిల్లా కలెక్టరు, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యవహారంని చూసినట్టయితే పోలీస్ కమిషనర్కు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి టికెట్ల రేట్ల పెంపుదల వ్యవహారంలో ఇక హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి వాళ్ళు జోక్యం చేసుకోవడం, ఈ వ్యవహారంలో వారికి పూర్తి అవగాహన ఉండదా అంటూ కూడా హైకోర్టు తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగాను టికెట్కి సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఇటు ప్రభుత్వం సంబంధించినటువంటి గవర్నమెంట్ జీపీ కూడా ప్రభుత్వం తరపు తమ వాదనలు కూడా వినిపించారు. ఏదైతే ఈ సినిమాకు సంబంధించినటువంటి యూనిట్ టికెట్ రేట్ల పెంపుదల వ్యవహారంలో మొత్తం పెంచిన టికెట్ల రేట్లలో 20% కార్మికులకు తాము ఆ డబ్బును నిధులను కేటాయిస్తాం కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. దాంతోపాటుగాను ఇది ఒక ప్రజా ప్రయోజనకు సంబంధించినటువంటి వ్యాజ్యం కాదు అని కూడా ఇటు జీపీ తమ వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. కానీ ఇక హైకోర్టు ఈ వ్యవహారంలో చూసినట్టయితే కూడా ఈ టికెట్ రేట్ల వ్యవహారంలో ఓవైపున హోమ్ సెక్రటరీకి, మరోవైపున చూసినట్టయితే సినిమాటోగ్రఫీ మంత్రితో పాటుగాను మొత్తం టికెట్ రేటుకు సంబంధించినటువంటి కోర్టును ఆశ్రయించినటువంటి వారికి కూడా చాలా వరకు వారిపైన సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పదే టికెట్ రేట్ల వ్యవహారంలో కోర్టులను ఆశ్రయించి మొత్తం మీద సామాన్య ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులో లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ పైన కూడా హైకోర్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంకా పూర్తికి సంబంధించిన దీనిపైన ఆర్గ్యుమెంట్లు కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలి, సినిమాటోగ్రఫీ కానీ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి వాటిపైన కూడా హైకోర్టు ఎలాంటి ఆదేశాలను కానీ జారీ చేస్తుందో కొద్దిసేపట్లో పూర్తి సమాచారం రానుంది. మౌన్.